హాయ్ అండి. హలో, అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను ఒక టిఫిన్ గురించి చెప్తాను. దీన్ని దాకరొట్టు అంటారు. మేమైతే గ్యాస్ రొట్టు అంటాం. ఎందుకో మాకు చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయింది. అయితే ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. అందులో బాగా డైజెషన్ అవ్వడానికి. తర్వాత తర్వాత మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, పిండి మనము రెగ్యులర్గా ఇడ్లీ వేసుకుంటాం కదా, అట్లు అదే పిండి అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని మొత్తం అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత అది మనకి ఎలా ఉడుకుతుంది అంటే, చిన్న గ్లాస్లో వాటర్ వేసుకుని ఆ చిన్న గ్లాస్ మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడు దాని ఆవిరిని బట్టి నీట్గా ఉడికిపోద్ది అనమాట. పచ్చి లేకుండా అలా మనం టచ్ చేసి చూసిన తర్వాత మన చేతికి ఏమి అంటుకోకూడదు. దాని తర్వాత నీట్గా తీసుకుని అలా ఒక గిన్నెలో వేసుకుని ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అందరికీ. ఇంకా వేరే పని ఉండదు. దాన్నే పీసెస్గా కట్ చేసుకుని అందులో చట్నీ వేసుకుంటే చట్నీ వేసుకోవచ్చు, లేదా మేము ఆవకాయ వేసుకుని తినేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఓ పక్క ఇడ్లీ ఓ పక్క అట్టు కింద కూడా ఉంటుంది అన్నమాట. రెండు తిన్నట్టే ఉంటుంది. అది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.